హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఏం చేస్తున్నామంటే బిర్యానీ. కాకపోతే నేను కాదు, మా హస్బెండ్ చేస్తున్నారు. ఎలా చేస్తారో ఒకసారి అయితే చూసేయండి. చూడండి ఎంత త్వరగా అంటే మనమైతే కనీసం ఒక ప్యాకెట్లోవి ఈ ప్లేట్లో అయినా వేసుకుని చేస్తాము. అబ్బాయి అలా ఏం కాదు, అన్నీ డైరెక్ట్ ఇంకా స్పైసెస్ అన్నీ తీసుకోవడం వేసేయడం అంతే. ఇంకా ఎలా చేస్తున్నారంటే ఇంకా అలా చేస్తున్నారు. ఇంకా పాపం హెల్ప్ చేద్దాం అని చెప్పేసి నేనైతే ఇంకా పుదీనా తీస్తున్నాను. అంటే ఏదో పిల్లికి ఎలక సాయం అన్నట్లు అలా చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత ఇంకా బాబరే, ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చేసి డైరెక్ట్ పెరిగేసేస్తున్నారు. ఎంత మంచిగా ఇంత అలాగా చేస్తారని నాకైతే తెలీదు. ఇంకైతే అయిపోయింది, కలిపేయడం వేసేయడం అంతే, ఇంకా ఏం లేదు. ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నారు. చూడండి, తర్వాత వాటర్ అయిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు ఇంకా చేతికి దొరికినంత వేసేయాలంతే. ఇంకా మనం చూసుకోకర్లేదు. అంటే కొంచెం ఆలోచిస్తున్నారు వేయాలా వద్దా అనేసి. పుదీనా కొత్తిమీర కూడా కోసేసుకోవడం వేసేయడం అంతే. ఇంకా చూడండి ఇట్లా దొలపాలి వేసినప్పుడు కూడా అంతే. ఇంకా మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, టేస్ట్ మాత్రం ఇలా ఎడం చేత్తోనే చూడాలి. చూసారా ఎంత మంచిగా చేస్తున్నారో అదనమాట. ఇంత హైజీన్గా ఎక్కడైనా చూసారా అసలు? చూడండి, చూడకపోతే. ఇప్పుడైతే రైస్ కూడా వేసేసుకుంటున్నారు. ఇంకంతే, అయిపోయినట్లే ఇంకా బిర్యానీ. ఇంకా కొంచెం ఏదో మిగిలిందంట. బిర్యానీ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ తీసుకొచ్చుడు క్యాన్తోనే నెయ్యి పోసేస్తున్నారు. కాకపోతే అంతా కాదులేండి, కొంచెం వేస్తున్నారు, బ్రతికించారు. ఇంక అన్నీ ఇలా తీసుకురావడం, వేసేయడం, కలిపేయడం అంతే. అయిపోయింది బిర్యానీ. 5 minutesలో బిర్యానీ అయిపోయింది. అదే నేను చేయాలంటే గంటలు గంటలు టైం పడుద్ది. నాకు ఎందుకు అంత టైం పడుతుందో నాకే తెలియదు, అంత మంచిగా చేస్తున్నారు. ఇది ఇంకా చుట్టూరు గాలి ఏమైనా లీక్ అవుతుందేమోనని చూస్తారు. ఇంకా ఫట్మని ఇంకా చికెన్ కూడా ప్రిపేర్ చేద్దాం అనేసి బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేస్తారు. కొంచెం వేయాలి కదా ఆయిల్, పొలమని వేస్తారు. వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువైందనేసి మళ్ళీ ఒక దాంట్లోకి చెత్త కింద మొత్తం అన్నీ తీసేసారు. అమ్మ, మా ఆయన వంట చేస్తే ఇల్లంతా పెంట పెంట అయిపోతుంది అనమాట. చూడండి ఎంత మంచిగా వంట చేయమని అడిగితే చూడండి పెంట చేస్తున్నారు. పర్లేదులే, ఏం చేస్తా. ఇంకా అంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా, వంట ఎలా చెయ్యాలి అంటే నెక్స్ట్ టైం మన చేత ఎవరైనా వండించాలి అని ఆలోచన కూడా వాళ్ళకి రాకూడదు అన్న టైప్లో చేస్తున్నారనమాట. రివెంజ్ ప్లాన్ చేస్తారు బాగా. పెద్దది పెట్టండి అని చెప్తే అబ్బే మన మాట ఎక్కడ వింటారు, వాళ్ళ మాటే చెప్తే వినరుగా. కష్టపడి తిప్పుతున్నారు. ఇంకా ఏం పర్లేదు అనేసి, సరే ఏదోటి అనేసి నేను ఇంకేం మాట్లాడలే. కొంచెం పసుపు వేసుకుని ఉప్పు వేసుకున్నారు. కన్నీ డైరెక్ట్ తీసుడు వేసుడు అంతే. కొంచెం ఏమో కింద మీద ఒలుగుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా డైరెక్ట్ ప్యాకెట్లోదే వేసేస్తున్నారు. వామ్మో, వంట చేస్తే ఇలా ఉంటుందా అన్నట్టుగా చేశారనమాట. చూడండి, డైరెక్ట్ తీసుడు వేసుడు అంతే. కారం మళ్ళీ వేయాలా వద్దా అని కొంచెం డౌట్ ఉండే, ఏం పర్లేదు వేసేద్దాం అని చెప్పేసి వేసేస్తున్నారు అనమాట. ఈలోపు ఐస్ క్రీమ్ బర్ఫీ చేశారు. దాని మీద మనం కొంచెం బాదం అయితే గ్రేట్ చేస్తున్నాను నేను. ఏదో మళ్ళీ పిల్లికి ఎలక సాయం అన్నట్లు అలా చేస్తాను అనమాట. చూడండి ఎంత చిందర వందర అంటే. మళ్ళీ తర్వాత ఇవన్నీ సర్దుకోవాలి. మనం చేయలేదనుకోండి అవన్నీ సర్దుడు కూడా ఎట్టకేలకి కింద మీద పడేసి మొత్తం మూకడంతా చేసేసి ఇలా చెయ్యాలన్నమాట. ఫైనలీ అయిపోయింది. ఎంత హైజీన్ క్వాలిటీతో చేశారో చూసారా, అది అంత గలీజ్ ఉండాలి. సూపర్ ఉంది. ఎంత హైజీన్గా చేసినా కూడా టేస్ట్ అయితే బాగుంది. మా హర్షబాబు చూడండి వద్దు వద్దు అంటున్నాడు. ఇంకంతే, వీడి తిండి మాత్రం ఇలానే ఉంటుంది, అస్సలు తినడు ఏం చేసినా కానీ. అదనమాట గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎటకేలకు టేస్ట్ అయితే బాగానే ఉంది. ఓకేనా, బాయ్.